వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికైతే టాలీవుడ్లో సమ్మె సైరన్లు మోగినే సినిమాలకు బ్రేక్ పడింది. ఈవెన్ వెబ్ సిరీస్కి కూడా బ్రేక్ పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బ్రేక్కి కారణం సమ్మెకి వెళ్ళడమే కార్మికులు. 2022లో వాళ్ళ వేతనాలకు సంబంధించిన సవరణ పెంపు జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గడిచిన ఒక 3 నెలల నుంచి కూడా వేతనాలు పెంచాలి, 30% వేతనాలను పెంచి ఇవ్వాలి అంటూ కార్మికులు ఎన్ని డిమాండ్స్ పెట్టినా కూడా పట్టనట్టే వ్యవహరిస్తుంది ఇండస్ట్రీ. దీంతో సమ్మెకు పిలుపునిచ్చిండ్రు. తమ వేతనాలకు సంబంధించిన డిమాండ్ నెరవేరే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా షూటింగ్స్లో అడుగు పెట్టొద్దని ఒక డెసిషన్ కూడా తీసుకోండి. అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మనకు చూసిందే, గడిచిన 4 నెలల క్రితం సింగిల్ థియేటర్స్ ఇష్యూ ఇంకా కొలిక్కి రానిలేదు. పలుమార్లు చర్చల తర్వాత కూడా ఇంకా ఆ సమస్యకి పరిష్కరించలేని పరిస్థితిలోనే ఉన్నారు. అయితే సింగిల్ మేము థియేటర్స్ బంద్ చేస్తాము అని బంద్కు పిలిపిస్తే అప్పుడు కదలిక మారి వాళ్ళతో చర్చలు జరిపి ఇంకా స్టిల్ వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపే దిశలోనే ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు కార్మికులు కూడా సమ్మెలకు వెళ్ళడంతో ఒక పెద్ద నెత్తి మీద రాయబడ్డట్టే ఉండే పరిస్థితి. ఎందుకంటే ఒక సమస్యకి ఇంకా పరిష్కారం దొరకముందే కొత్త సమస్య ఎదుర్కొంటుంది ఇండస్ట్రీ. అయితే ముఖ్యంగా కార్మికులు ఏం డిమాండ్స్ ఇండస్ట్రీ ముందు పెట్టారంటే, ఒకటి 2022లో తమ జీతాలు వాళ్ళ వేతనాలకు సంబంధించిన పెంపు జరిగిన తర్వాత ఇప్పటి వరకు 2025లో ఉన్నాం. సో ఈ 3 సంవత్సరంలో ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి, ఎంతో మందికి లాభాల పంటను కూడా కురిపించాయి. కానీ వర్క్ చేస్తున్న కార్మికుల బ్రతుకుల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. గత 3 సంవత్సరాల నుంచి కనీసం సంవత్సరానికి 5% కనీసం ఒక 10% పెంచినా కానీ 3 సంవత్సరాలకి 30% అయితే తమ వేతనాలు పెరిగి ఉంటాయి కదా. అయితే ఇండస్ట్రీలో పనిచేస్తూ జూనియర్స్గా వచ్చినా కూడా మంచి మ్యూజిక్ ట్రాక్స్ ఇవ్వడంతో మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించిన రెమ్యునరేషన్ పెరిగినరు, యాక్టర్స్కి సంబంధించిన రెమ్యునరేషన్ పెంచరు. కానీ కార్మికుల వేతనాలు పెంచడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే పాయింట్ ఇక్కడ రేజ్ చేస్తున్నారు. అందుకనే తమ వేతనాలు కూడా పెంచాలి, పెంచిన వేతనాలు 30% అదే రోజు ఇవ్వాల్సి ఉంటుంది అనే డిమాండ్ కూడా పెట్టారు. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి సరే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఇస్తారా లేదా అని ఒక డౌట్స్ కూడా కార్మికుల్లో ఉన్నాయి. అందుకనే ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్స్ ముందు పెట్టింది. ఒకటి 30% వేతనాలు కార్మికులకు పెంచాలి, అండ్ ఆ 30% వేతనాలు పెంచి ఇస్తామని ప్రొడక్షన్ హౌస్ నుంచి సంబంధిత కార్మికులకు సంబంధించిన ఫెడరేషన్కి అఫీషియల్గా లెటర్ కూడా ఇవ్వాలి. అప్పుడే కార్మికులు షూటింగ్స్లో పాల్గొంటారు. అప్పటి వరకు ఏ షూటింగ్స్లో కూడా పాల్గొనబోవు. అయితే కేవలం ఇది తెలంగాణలో జరుగుతుంది కాబట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే కాదు, ఈవెన్ ఏపీలోతో పాటు విదేశాల్లో జరుగుతున్న షూటింగ్స్ కూడా బ్రేక్ చేయాలి. ఖచ్చితంగా తమ వేతనాలను పెంచి ఇస్తాము అనే నిర్ణయం తర్వాతనే కార్మికులు షూటింగ్లో పాల్గొంటారు. అయితే ఇది కేవలం పెద్ద ఫిలింలకు మాత్రమే కాదు, చిన్న స్థాయి తీసే ఫిలిమ్స్లకి అండ్ దాంతోపాటు వెబ్ సిరీస్కి అండ్ మిగతా షార్ట్ ఫిలిమ్స్కి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని చెప్పినట్టుగానే ఇప్పటి వరకు ఎటువంటి షూటింగ్ కూడా జరగలేదు. ఉన్న షూటింగ్స్ కూడా ప్యాకప్ చెప్పే పరిస్థితి అయితే వచ్చింది. మొత్తానికైతే మరి కార్మికుల సమ్మెతో సైరన్ మోగింది టాలీవుడ్లో. మరి వాళ్ళ వేతనాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉంది. అయితే నిజంగానే వేతనాల విషయంలో గనక డెసిషన్ తీసుకుంటే నిర్మాతల పైన బర్డెన్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సినిమాలు తీసే కాస్ట్ అనేది పెరిగింది, అండ్ యాక్టర్స్ కాస్ట్ పెరిగింది, వాళ్ళ రెమ్యునరేషన్ పెరిగింది, అండ్ చిన్న సినిమాలు కూడా భారీ బడ్జెట్ ఉండే పరిస్థితిలో ఇప్పుడు కనుక కార్మికుల జీతాలు పెంచితే ఇంకొక బర్డెన్ అయితే పడే ఉంది. అయితే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసినా అది హిట్టా ఫట్టా అనే విషయం అయితే ప్రేక్షకులపైనే ఆధారపడి ఉంటుంది, ఆ కథపైనే ఆధారపడి ఉంటుంది. కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసి ఈ గడిచిన 6 నెలల్లో చూస్తే రిలీజ్ అయిన ఫిలిం కూడా బ్లాక్ బస్టర్ హిట్ కానివి కూడా చాలానే ఉన్నాయి. సో అందుకనే నిర్మాతల పైన కూడా బర్డెన్ పడే అవకాశం ఉంది అనే ఆలోచనలు కూడా కనిపిస్తున్నారు. సో మొత్తం చూడాలి. మరి టాలీవుడ్ సమ్మె సైరన్ మోగింది. ఇవాళతో మాత్రమే ఈ సమ్మె ముగుస్తుందా, లేదంటే తదుపరి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చుకునే వరకు కూడా కార్మికులు సమ్మెలోనే ఉంటారా అనేది చూద్దాం.